ప్రముఖ పంజాబ్ పాప్ సింగర్ దిల్జీత్ సింగ్ కి తెలంగాణ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ రోజు శంషాబాద్ లోని నోవాటెల్లో నిర్వహించే కాన్సర్ట్ షోలో డ్రగ్స్, మద్యం, వైలెన్స్ ప్రేరేపించే విధంగా పాటలు పాడొద్దని తెలిపారు. గత అక్టోబర్లో ఢిల్లీలోని జేఎన్యూలో నిర్వహించిన కాన్సర్ట్ షోలో దిల్జీత్ సింగ్ డ్రగ్స్, మద్యం, వైలెన్స్ ని ప్రేరేపించే విధంగా పాటలు పాడారని తెలంగాణ అధికారులకు చండీగఢ్కి చెందిన ప్రొఫెసర్ ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణలో డ్రగ్స్, మద్యం, వైలెన్స్ ప్రోత్సహించేలా షో నిర్వహించకూడదని విమెన్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు నోటీసులు జారీ చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కళ్ళకి పంజాబ్ ప్రముఖ సింగర్ తెలంగాణ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు సంసదలో ఆ విజిట్ ఒక కన్స్ట్రక్షన్ రూపొందిస్తున్నారు. కన్స్ట్రక్షన్ లో ఎలాంటి మత్తు పదార్థాలు ప్రోత్సహించే విధంగా పాటలను ప్రదర్శించకూడదని కూడా నోటీసులు జారీ చేశారు. తెలంగాణ అధికారులు చెందిన ప్రొఫెసర్ ఫిర్యాదు చేస్తూ గత నెల అక్టోబర్లో ఢిల్లీ జేఎన్యూలో దిల్జీత్ ఆ షోలో డ్రగ్స్, మద్యం, వైలెన్స్ చేసే విధంగా ప్రేరేపించే విధంగా తన పాటలు కూడా ప్రొఫెసర్ తెలంగాణ అధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా తెలంగాణ చైల్డ్ ఉమెన్స్ అధికారులు కూడా ఎందుకంటే గతంలో ఆ ఢిల్లీలో జరిగిన ఆ షోక్ సమస్య కూడా కొంత ఆ కాంట్రవర్సీ అయిన నేపథ్యంలో కూడా ముందస్తులో భాగంగా తెలంగాణలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇటు మంత్రులతో పాటు మధ్య సంబంధించిన కూడా పూర్తిగా కొంత గట్టి నేపథ్యంలో కూడా అక్కడ ఇచ్చిన ప్రొఫెసర్ ఇచ్చిన చండీగఢ్ ప్రభుత్వం ఫిర్యాదు మేరకు కూడా తెలంగాణ అధికారులు ఇటు నోటీసులు జారీ చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఈ రోజు అతను నిర్వహించే కన్స్ట్రక్ట్ సమస్య పూర్తిగా అధికారుల పర్యవేక్షణ ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.